నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ బాక్స్ ఆఫీస్. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దామా? సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వేసే పోస్టులు బాగానే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలన్నీ సోషల్ మీడియా ద్వారానే అందరికీ తెలుస్తున్నాయి. పెళ్లిళ్ళు, విడాకుల వ్యవహారాలైతే నెట్టిట్లోనే ప్రకటిస్తున్నారు. విడాకులు తీసుకునే ముందు అయితే కొన్ని హింట్లు కూడా ఇస్తుంటారు. సోషల్ మీడియా ఖాతాల పేర్లు మార్చుతారు, ఒకరినొకరు అన్ఫాలో కూడా అవుతుంటారు. ఆ తర్వాత చివరకు విడాకుల్ని ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా కమెడియన్ హర్ష వేసిన పోస్ట్ కూడా అలాంటి అనుమానాలకే దారితీస్తోంది. జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, ఎగ్జైట్మెంట్ అండ్ యాంగ్జైటీ, భయం, థ్రిల్, ఇలా అన్నీ ఉంటాయి. ఏది నీ కంట్రోల్లో ఉండదు. మనల్ని ఆపేందుకు వస్తాయి, ఓ టైం తర్వాత వెళ్ళిపోతాయి. అందుకే మనం బకెట్లు పెట్టుకుని ఆ రైడ్ను ఎంజాయ్ చేస్తూ ఉండాలంటే. నో ఎక్స్పెక్టేషన్స్, నో డిసప్పాయింట్మెంట్. ఇలా జీవితం ఎలా వెళ్తే ఏదిస్తే అది తీసుకుంటూ వెళ్ళండి అంటూ పోస్ట్ వేశాడు. ఇక ఈ పోస్ట్ని చూసిన వారంతా కూడా ఏం జరిగింది బో అని అడిగేస్తున్నారు. అయినా ఇలా సడన్ గా పోస్ట్ చూసి డివోర్స్ అయి ఉంటుందని అనుకుంటున్నామని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇది క్యాజువల్ గా చేసిన పోస్ట్ అయి ఉంటుందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా హర్ష మాత్రం ఇలా ఓ మోటివేషనల్ స్పీకర్ లా పెట్టిన పోస్ట్ మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. కమెడియన్ గానే కాకుండా హర్ష మెయిన్ లీడ్ గాను ట్రై చేస్తున్నాడు. సుందరం మాస్టర్ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మెయిన్ లీడ్ గా హర్ష నటన, కామెడీ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు కామెడియన్ గా హర్షకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. హర్ష చెముడు అక్షరకు పెళ్ళై 2 ఏళ్లకు పైగానే అవుతోంది. ఇప్పుడు ఇలాంటి రూమర్లతో ఈ జంట వార్తల్లో నిలుస్తోంది. మరి హర్ష ఇలా ఎందుకు పోస్ట్ చేశాడన్నది మాత్రం తెలియడం లేదు.